ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంటర్ చదువుతున్న రోజుల్లో నుంచే ప్రేమలు. దాదాపుగా 15 ఏళ్లుగా అతనితో డ్యూయట్. 2010లో ప్రామిస్ రింగ్ తో ప్రపోజల్. 2017లో సోలోగా విదేశాలకు ట్రిప్. 2022లో పెళ్లాడాలనే నిర్ణయం. 2024 డిసెంబర్లో 7 అడుగులతో ఒకటైన ప్రేమ జంట. ఇది మహానటి కీర్తి సురేష్ ప్రేమాయణం. కీర్తి సురేష్ భారతీయ చలనచిత్రంలో ప్రసిద్ధి చెందిన నటిగా మహానటి మూవీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే కీర్తి సురేష్ ను మహానటితో పోలుస్తారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితమే తన చిరకాల మిత్రుడు ప్రేమికుడు యాంటోనీ తటిల్తో 7 అడుగులు వేశారు కీర్తి సురేష్. అయితే తాజాగా ఓ సందర్భంలో కీర్తి తన ప్రేమ పెళ్లి గురించి విశేషాలను షేర్ చేసుకుంది. దీంతో కీర్తి సురేష్ 15 ఏళ్ల నుంచి లవ్ లో ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తన అభిమానులు. ఇక కీర్తి లవ్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కీర్తి సురేష్ 12వ తరగతి చదువుతున్నప్పుడే తాను యాంటోనీతో ప్రేమలో పడిందంట. వారు 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లుగా చెప్పింది. తన పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉందని, తన హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలంటూ చెప్పుకొచ్చారు. వివాహం కోసం ఇద్దరు ఎప్పటినుంచో కలలు కన్నామని, 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. యాంటోనీ నాకంటే 7 ఏళ్లు పెద్ద. 6 ఏళ్ల నుంచి ఖతార్లో వర్క్ చేస్తున్నాడు. నా కెరియర్ కు చాలా సపోర్ట్ ఇస్తాడు. యాంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా అదృష్టం అంటూ కీర్తి ఆనందం వ్యక్తం చేసింది. ఇక యాంటోనీతో ఉన్న పరిచయం కొద్దీ నెల రోజులు సరదాగా గడిపాం. తర్వాత తమ కుటుంబంతో కలిసి రెస్టారెంట్కు వెళ్ళా. అక్కడికి యాంటోనీ వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉండేసరికి అతన్ని కలిసే అవకాశం రాలేదు. కనుసైగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా. 2010లో యాంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలపడింది. నాకు ప్రామిస్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగ్ ను గమనించొచ్చు అని కీర్తి చెప్పింది. అయితే పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు తన ప్రేమను ప్రైవేట్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నామని కీర్తి చెప్పుకొచ్చారు. తాను యాంటోనీతో ప్రేమలో ఉన్నట్లు తన సన్నిహితులకు, ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసని, తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానంటూ కీర్తి చెప్పింది. అయితే కీర్తి తన లవ్ స్టోరీ గురించి చెప్పిన తర్వాత పాత సినిమాలో ఆమె చేతికి రింగ్ ఉందా లేదా అని వెతికే పనులు పడ్డారు అభిమానులు.